తారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదికి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో. ప్రభు క్రీస్తునాథుని మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలిలో ప్రత్యేకముగా కొనుగుమాడి సోమేశ్వరరావు జయమణి కుటుంబ ఉద్దేశముల కోసం ఈ రోజున వారి మనుమడు రోషన్ విరాజ్ తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకొనొచ్చు ఉండగా దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించాలని, ఆ బిడ్డ తల్లిదండ్రులు రాజ్ కుమార్ శ్రీ విద్యను దీవించాలని, వారికి దేవుని దీవెన ఎల్లప్పుడూ ఉండాలని, రోషన్ రాజ్ ఎదిగే సమయంలో చిన్నారి బిడ్డ జ్ఞానమందును ప్రాయమందును దేవుని దీవెన ఎదిగే విధముగా దీవించమని ఈ దివ్య బలులు, అలాగనే కుటుంబ సభ్యులందరినీ దీవించమని ఈ దివ్య బలులు ప్రార్థన చేద్దాం. కొచ్చెల శౌరి తెరేచమ్మ కుటుంబ ఉద్దేశముల కోసం వారి బిడ్డలు రాజేష్ జ్యోతిలను ఆశీర్వదించాలని, అలాగని శౌరి రాజేష్ వారి చేతులలోనూ తోడుగా ఉండి భగవంతుని దీవెన ఉండినట్లుగాను, తెరేచమ్మకు చక్కని ఆరోగ్యమును స్వస్థతను భగవంతుడు ప్రసాదించాలని, భగవంతుని దీవెన ఆశీర్వాదము కుటుంబంలోకి ఎప్పుడు ఉండాలని ఈ దివ్యబలిలో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలతో పాటు ఇక్కడ చేరిన మనందరి యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను ఏకీభవించి ఈ మొదటి శుక్రవారం రోజున, ముఖ్యముగా ఈ తపస్సు కాలంలోని మొదటి శుక్రవారం రోజున మన నీవు నేను ఆ ప్రభు యొక్క దీవెనను బట్టి, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదమును బట్టి మనము చేయి ప్రతి తపోక్రియను భగవంతుడు దీవించి ఆశీర్వదించి నడిపించాలని ఈ దివ్య బలులు మనందరి యొక్క ఉద్దేశాలను ఏకీభవించి ఆ యొక్క శిలువనాథుని ముందు ఉంచి మనందరం ఈ దివ్య బలిలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరినీ కూడా ఉపవాసము మరి ఉపవాసం యొక్క సారాంశము, ఎటువంటి ఉపవాసం చేయాలి, ఏ విధంగా ఉపవాసం చేసి దేవునికి దగ్గరగా సన్నిహితంగా జీవించాలి, మరి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల ఉపవాసం ఎటువంటిది, యేసు ప్రభు మనకు నేర్పించే ఉపవాసము ఎటువంటిది, అటువంటి అంశం మీద ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనను బోధిస్తున్నాయి. అదే విధముగా ఈనాటి ధ్యానాంశము సహనము ఓపిక గురించి మనము ధ్యానించబోతున్నాము. మనము సహనం కలిగి జీవించాలని, అదేవిధంగా ఓపిక కలిగి జీవించాలి. క్రైస్తవులుగా ఎటువంటి సహనం మనకు ఉండాలి, మరి ఎటువంటి సందర్భాల్లో మనకు సహనం ఉండాలి అని ఈరోజు ఈ అంశం మీద మనం ధ్యానించబోతుండగా, సహనం ఓపిక లేని సందర్భాలను పరిస్థితుల్లో మనము
దేవునికి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలను, అదే విధముగా మన తోటి సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా తలంపు రూపంలో కానీ, మాట రూపంలో కానీ, క్రియ రూపంలో కానీ దేవునికి మరి తోటి సహోదరి సహోదరులు చేసిన పాపం మన్నించమని ఆ దేవుని నుండి పాప మన్నింపును కోరుకుంటూ చేతులు జోడించి మన హృదయాంతరంగం పరీక్షించి ఆ దేవుని నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రాతిపగులనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీ నీ ప్రేరణతో ప్రారంభమై నీ నిరంతర సహాయంతో నెరవేరినట్లు కృపచూపమని ప్రార్థించుచున్నాము. మా కార్యములన్నీ నీ కృపా సహాయం ద్వారా పరిపూర్తగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మొదటి పట్నము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లా పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలేడము, బోరనూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపంలో తెలియజేయము. యాకోబు వంశజులారా, వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిదినము నన్ను ఆరాధింతురు, నా మార్గంలో కోరుదురు. దేవుని ఆజ్ఞల మేరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన నిధులను వసగోలిననియు తాము నన్ను పూజింపగోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలిట్లు అడుగుచున్నారు, ప్రభు మేము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, అతడు గుర్తింపినచో మేము ఒక్కప్రొద్దుండనేలా ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. మీరు ఉపవాసం వండునప్పుడు మీరు లాభము చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం వండునప్పుడు వివాదము చేసి తగువలాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మరణం ఆలకింపను. ఇటు ఉపవాసం వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తం చేయు సంతాప దినము కాజాలదు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే ఉంగుదురు. బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకున్నా నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు, ఇతరుల మెడ మీదకు ఎత్తిన కాడిని తొలగిపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలి ఉన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలు ఆలిత్తును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకుడు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త అధ్యాయము 9 వచనములు 14 మరియు 15. మత్తాయి సువార్త 9వ అధ్యాయము వచనములు 14 మరియు 15. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసము ఉండలేరా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనందరినీ కూడా ఉపవాసము అనే అంశం మీద ప్రబోధిస్తున్నాయి. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రవచించిన విధముగా యావే దేవునికి గల ప్రీతికరమైన ఉపవాసము ఎటువంటిది అంటే, మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు ఇతరుల మెడ నుండి కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు అని ఈ విధముగా ఉపవాసం గురించి ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. ఉపవాసం అంటే మనకు తెలిసిన విధముగా భోజనం మానివేసి ఒక పొద్దు 2 పూట్లు ఇలాగా భోజనం, మనకు ఇష్టమైన భోజన పదార్థాలను మానివేసి మనం ఉపవాసం చేస్తుంటాము. కానీ దేవునికి అటువంటి ఉపవాసము ప్రీతికరమైన ఉపవాసం కాదు అని ఈరోజు మనకు వాక్యము బోధిస్తూ ఉన్నది. ఫ్రాన్సిస్ పాప్ గారు కూడా ఉపవాసం గురించి చాలా చక్కగా ఆయన ప్రసంగించారు. మనం వాట్సాప్ స్టేటస్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనము పోస్టులు చూసి ఉన్నాం. యేసు ప్రభు చెప్పిన విధముగా మన ఉదరంలోనికి వెళ్ళే ఆహారము మనకు హాని చేయదు, కానీ లోపల నుండి బయటకు వెలువడే మాటలు మనకు హాని చేస్తాయి. అంటే లోపలికి వెళ్ళే పదార్థాలు, ఆహారము మన ఉదరంలోనికి వెళ్ళి జీర్ణమయ్యి అవి మనిషికి ఎట్టి హాని చేయవు, కానీ మాటలు, ఆలోచనలు, క్రియలు మాత్రము
మనిషి నుండి వెలువడే ఈ మూడు కూడా మనిషి యొక్క హృదయం నుండి వస్తుంటాయి కాబట్టి ఇతరులకు ఇవి హాని కలిగిస్తాయి. అదే ఫ్రాన్సిస్ పోప్ గారు కూడా చెప్పేది. నిన్న మనము దివ్యగ్రంథ పట్టణంలో విన్న విధముగా మీ బట్టలను చించుకొన రాదు, మీ హృదయాలను మీరు మార్చుకొనండి. ఈ తపస్కాలం కూడా ప్రతి సంవత్సరం మనము తపస్కాలంలో దీక్ష, అనేక విధాలుగా దాన ధర్మాలు, ఉపవాస క్రియలు చేస్తూ ఉంటాం. కానీ ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత యథావిధి మళ్ళీ మనము మన పూర్వ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము. మరి అటువంటి ఉపవాసము, అటువంటి ప్రార్థన జీవితం కాదు మనము క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరించే మనమందరం కూడా జీవించాల్సింది. అందుకే యేసు ప్రభు ఈరోజు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభును ప్రశ్నింపగా ఉపవాసము, ఎట్టి ఉపవాసం మనం చేయాలో ఈరోజు మనము మొదటి పట్టణం ద్వారా యెషయా ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నారు. మనం మాట్లాడే మాటలు ఇతరులకు హాని కలిగించేవి కాకుండా ఉండాలి. మనకు ఉన్న ఆహారాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. మనకు ఉన్న దాంట్లో మనము ఇతరులకు సహాయపడడానికి మనం పూనుకోవాలి. మనకు ఉన్న వస్త్రాలను మనము ఇతరులతో పంచుకోవాలి. గృహము, నివాసము లేని వారికి మనము ఆదరణగా నిలబడాలి అని ఈరోజు వాక్కు మనకు బోధిస్తూ ఉన్నది. అదేవిధంగా మొదటి శుక్రవారం ఈరోజు ధ్యానాంశము సహనము, ఓపిక. సహనము, ఓపిక మనము అనునిత్యము ప్రతిరోజు తెలిసి తెలియకుండా పాటిస్తూ ఉంటాము. కొత్తగా మనము వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ దివ్యగ్రంథ పట్టణం ఈరోజు మనకు ఏమని బోధిస్తూ ఉన్నది? ఉదాహరణకు మనము రోడ్ల మీద వాహనాల్లో ప్రయాణించే సమయంలో టోల్ గేట్ దగ్గర కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ, రైల్వే గేట్ల దగ్గర కానీ మన వాహనాలను ఆపివేయడం జరుగుతుంది. గేటు పడినంతసేపు, మూసి ఉంచిన సేపు మనము ఓపికగా, సహనంగా ఉంటాము. అటు ఉన్నవారు అక్కడే ఉంటారు, ఇటు ఉన్నవారు ఇక్కడే ఉంటారు. ఒక్కసారి గేటు అలా పైకి లేస్తే అన్ని వాహనాలు కూడా చకచక చకచక ఎవరి కోసం ఆగకుండా అటు నుంచి వచ్చేవారు ఇటు, ఇటు నుంచి వచ్చేవారు అటు, అలా ఒక ప్రవాహంలో వెళ్తూ ఉంటాయి. అప్పటిదాకా ఉన్న ఓపిక ఆ ఒక్క నిమిషంలో నశిస్తుంది. మరి ఓపిక, సహనము ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి? ముందుగా మనతో మనము ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అప్పుడే ఈ సుగుణాలను మనము ఇతరులతో పంచిపెట్టడానికి, వారితో పాటించడానికి ఆస్కారం ఉంటుంది. బస్ స్టాప్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ మనము ట్రైన్ కోసం, బస్సు కోసం వేచి ఉన్నప్పుడు మన ఓపిక, సహనం ఎలా ఉంటుంది, ఎటువంటిది? మరి ఒక వ్యవసాయదారుడు తన పొలంలో నాటిన విత్తనము అది మొలకెత్తి, మొక్కై, వృక్షమై, పూలు, పండ్లు పుష్పించి, కాయలు కాసే వరకు వ్యవసాయదారుని యొక్క ఓపిక ఎటువంటిది? యాకోబు గారు తన రాసిన లేఖలో 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చాలా చక్కగా ఓపిక గురించి, సహనం గురించి చెప్తూ ఉన్నారు. మరి వ్యవసాయదారుడికి ఉన్న ఓపిక, విత్తనం దగ్గర నుంచి ఫలం వరకు ఆయన వేచి ఉండి తాను చేసే ప్రతి ఒక్క పనిలో సహనం కొరకు, సహనంతో, ఓపికతో మంచి ఫలాల కోసం ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటారు. చివరికి మంచి ఫలం వస్తుందో, పంట ఎండిపోతుందో, చనిపోతుందో లెక్క చేయకుండా మరి అటువంటి సహనము, ఓపిక కలిగి జీవించాలని ఈరోజు మనం ధ్యానించుకోవాలి ప్రియ విశ్వాసులారా. మరి అటువంటి విశ్వాసం మనకి కలిగి ఉండాలంటే కీర్తనకారుడు చెప్పిన విధంగా 37వ కీర్తన 7వ వచనంలో
కీర్తనకారుడు చాలా చక్కగా మనకు బోధిస్తున్నాడు. దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము, అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము. ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చి గాని కుతంత్రులు పన్నుట గూర్చి గాని ఆందోళన చెందుకుము అని కీర్తనకారుడు చెప్తున్నారు. అంటే దేవుని ముందు మనము నెమ్మదిగా ఉండాలి. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మనమందరం కూడా ఒక కాఫీ కలుపుకోవాలంటే ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ బ్రూ అని ప్రతిదీ కూడా ఇన్స్టంట్ జీవితంలో మనం జీవిస్తూ ఉంటాము. ఒక ఉద్యోగం రావాలంటే, ఒక సర్టిఫికేట్ రావాలంటే, ఒక డిగ్రీ రావాలంటే మనమందరం కూడా కాలేజీకి వెళ్ళకుండా కరస్పాండెంట్ కోర్స్ అని, ఆ కోర్స్ అని, ఈ కోర్స్ అని మనము ఇలా డబ్బులు కట్టి అలాగా సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టంట్ జీవితం మారిపోతుంది. అందుకే మన సంబంధాలు, మన బాంధవాలు, మన కుటుంబ జీవితాలు కూడా ఇన్స్టంట్ జీవితం లాగా ఇలాగా కలిసిపోయి అలాగ విడిపోతున్నాయి. నిలకడ లేని జీవితాలు మనుషుల జీవితంగా మారిపోతుంది మన జీవితాలు. మన నిలకడ కాన్స్టెంట్, ఇన్స్టెంట్కి బదులుగా కాన్స్టెంట్గా ఉండాలంటే మనము దేవుని ముందు నెమ్మదిగా ఉండాలి. మన ప్రార్థన జీవితంలో కూడా మనము అడిగింది వెంటనే మనకు రావాలి. వాట్సాప్ మెసేజెస్ కానీ, ఫేస్బుక్ కానీ, చాట్లో కానీ హాయ్ అని పెడితే తిరిగి హాయ్ ఎంతసేపులో మనకి రిటర్న్ వస్తుందా అని చూస్తూ ఉంటాం. అవునా? వాస్తవాలేనా? హాయ్ అని రాకపోతే లేట్ అయితే ఎందుకు లేట్ అయింది, ఎవరితో చాట్ చేస్తున్నావు, నాకు ఇచ్చే టైము నాకు లేదా అని మనము అటువైపు ఉన్న వ్యక్తిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. మన ప్రార్థన కూడా ఇన్స్టంట్ ప్రార్థనగా మారిపోతుంది. ఓపిక సహనం కోల్పోయి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది, నాకు సమాధానము రాలేదు అని మనము కుమిలిపోతూ ఉంటాం. కానీ ఓపిక సహనంకు నిదర్శనం మనకు దివ్యగ్రంథ పట్టణంలో చాలా వ్యక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దివ్యగ్రంథ పట్టణం మనకు ఎప్పటికప్పుడు బోధిస్తూనే ఉంది. మొదటి నుంచి చివరి వరకు అబ్రహాముగా మారినప్పుడు అప్పటి నుంచి యోబు తన ఓపికను, సహనంను దేవుడు ఎలాగ పరీక్షించాడో మనకందరికి కూడా తెలిసినదే. మరి మరియతల్లి యొక్క సహనము, ఆమెకు ఓపిక చివరి వరకు, శిలువ మరణంలో యేసు ప్రభు మరణిస్తున్న సమయం వరకు ఆమెకు కలిగిన బాధలు, కష్టాలు వర్ణింపదగినవి కావు. మరి అటువంటి కష్టాలు, బాధలు మనకు ఉన్నాయా? యోబు సమస్తము కోల్పోయాడు. ఆస్తి, అంతస్తులు, సిరి సంపదలు, తనకున్న జంతువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరినీ కూడా, చివరకు భార్య కూడా యోబును తిట్టడం మొదలుపెట్టింది. కానీ యోబు మాత్రం సహనంతో, ఓపికతో దేవుణ్ణి నమ్మి, దేవునిని విశ్వసించి చివరి వరకు నిలబడ్డాడు విశ్వాసము దృఢంగా. అందుకే తిరిగి దేవుడు 100 రెట్లు తిరిగి ఇచ్చేశాడు. అబ్రహాము కూడా 75వ ఏట దేవుడు దర్శించి, ఇదిగో నీవు ఒక కుమారుని కంటావు, నీ జాతి నేను ఆకాశం వైపు చూడుము, నక్షత్రముల వలె, ఇసుక రేణు వలె నీ జాతిని నేను పెంపొందిస్తానని యావే దేవుడు మాట ఇస్తున్నాడు. కానీ ఆ మాట ఎప్పుడు నెరవేరింది అబ్రహాము జీవితంలో? ఏ సంవత్సరం? 99, 100 సంవత్సరాలకు నెరవేరుతున్నది. 75, 100 ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల తర్వాత ఓపికతో, సహనంతో ఎప్పుడా అని అబ్రహాము ముసలి ప్రాయంలో ఎదురు చూస్తుండగా చివరకు హాగార్ ద్వారా కుమారుని కంటానని ఆయన అనుకున్న తరుణంలో యావే దేవుడు చెప్తున్నాడు, ఇష్మాయేల్ ద్వారా కాదు,
నీ సొంత కుమారుడి ద్వారా నేను నీ జాతిని ఇస్కరేణులోలే ఆకాశం మందలే నక్షత్రంలో నేను వృద్ధి చెందుతానని మాట ఇస్తున్నాడు. ఆ మాట ప్రకారమే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మరి అటువంటి సహనము, ఓపిక మనకు ఉందా అని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి తల్లి యొక్క జీవితంలో గాబ్రియేలు దూత ప్రత్యక్షమై ఆమెకు శుభవచనాలు పలికినప్పటి నుంచి చివరి వరకు మరి తల్లి యొక్క ఓపిక, సహనం ఎటువంటిది? అల్టిమేట్ గా చిట్ట చివరకు యేసు ప్రభు యొక్క సహనం ఎటువంటిది? ఆయన్ను చంపమై కింద కొట్టి, జుట్టు లాగి, ఉమ్ముది, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, వస్త్రహీనం చేసి, చివరికి సొంత ప్రజలే, తన శిష్యులే ఎరుగునని 3 సార్లు పలికి శత్రువులకు అప్పగించి శిలువ మీద కొట్టబడి ఆయన మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ చిట్ట చివరకు పల్లెత్తి ఒక మాట కూడా పలకలేదు. ఆయన పలికిన ఒక మాట ఏంటి? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి ప్రార్థన, ప్రేమ ఈ రెండు ఉన్నప్పుడే ఓపిక, సహనము అనేది మనం అలవరుచుకోవడానికి సాధ్యమవుతున్నది. ఉపవాసము కేవలము శారీరక ఉపవాసం కాదు, ఆధ్యాత్మిక ఉపవాసం చేయాలని, హృదయం నందలి ఉపవాసం చేయాలని ఈరోజు మనము ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా జీవితము, దేవుణ్ణి ప్రేమించి మన తోటి సహోదరుని ప్రేమించకుండా ప్రార్థన మనను దేవునికి దగ్గర చేస్తుంది. మరి దేవుని నుండి పొందిన ఆ ప్రేమ మనను ఇతరులకు దగ్గర చేస్తుంది. ఈ రెండు ప్రార్థన, ప్రేమ లేకపోతే ఉపవాసము, ఓపిక, సహనము అటువంటి మంచి గుణాలు మనము అలవరుచుకోలేము. మరి ఈ దివ్య బలి పూజలో స్వయంగా యేసు ప్రభుని మనము దివ్య సప్రసాద రూపంలో మనలోనికి స్వీకరించే ముందు మన ప్రార్థన జీవితము, మన ఉపవాసము, మన ఓపిక, సహనము ఎటువంటిది అని ధ్యానం చేసుకుంటూ, ఓపిక సహనము కోల్పోయిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటూ ఆ దేవుని కృప అనుగ్రహాలను పొందడానికి యేసు ప్రభుని యొక్క సహనము, ఓపిక, చివరి వరకు తన్ను బాధ పెట్టిన వారి కోసం ప్రార్థించే ఓపిక, అటువంటి సహనము మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నాలేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభావ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర పీఠంపై ఉంచిన అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు మా పాపమును క్షమింపుము. మా బలి అర్పణ నీ దివ్యనామునకు గౌరవమును చేకూరినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసును కేంద్రీకరింపగా సుస్థిరమైన వాటి యందే మా మనసును లగ్నము చేయు ప్రేరేపించునుగాక. కావున సకల పునితులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తను తాను ఇష్టపూర్తిగా అప్పగింపకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంననే భోజనానంతరము పాత్రం నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థముకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువార్గముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయి. ఉత్థానమగుదమైన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరి మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సాలెస్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన బాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అని మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఈ బిందు జీవ బిందు, ప్రభు బిందు, ప్రేమ బిందు. ఈ బిందు
చేరరండి ప్రియమారాలోకునండి ప్రభు చెంత చేరరండి ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు సిలువను మోసిన యేసుని బాటలు వీరుల నడుపును ఈ బిందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ బిందు సిలువను మోసిన యేసుని బాటలు వీరుల నడుపును ఈ బిందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ బిందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో బిందులో పాల్గొనరారే దీవెనలొందగరారే ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు మంచిని పంచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ బిందు మోక్షపు బాటలో ముందుకు నడిపే జీవన దీపిక ఈ బిందు మంచిని పంచిన మానవ జాతికి ప్రేమ సుమాతృక ఈ బిందు మోక్షపు బాటలో ముందుకు నడిపే జీవన దీపిక ఈ బిందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో బిందులో పాల్గొనరారే దీవెనలొందగరారే ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు సిలువను మోసిన యేసుని బాటలు వీరుల నడుపును ఈ బిందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ బిందు సిలువను మోసిన యేసుని బాటలు వీరుల నడుపును ఈ బిందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమును సగును ఈ బిందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే దీవెనలొందగరారే ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ప్రియమారా లోకునండి ప్రభు చెంత చేరరండి ఈ బిందు జీవ బిందు ప్రభు బిందు ప్రేమ బిందు ఈ బిందు
అడుగడుగున మన జీవిత యాత్రలు బలమును గూర్చును ఈ విందు. చెదరిన గుండెను చల్లగా తాకి శాంతిని నింపును ఈ విందు. అడుగడుగున మన జీవిత యాత్రలు బలమును గూర్చును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో, సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలందగరారే. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, ఆత్మపూర్లకు స్వీకరించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించును గాక. ఆమె పరిపూర్ణ ఫలము గల జపము. మహానుగ్రహముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవాలయ సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎంకులన్నీ ఇచ్చినారు అని దేవవారి ఎదుట పూర్వకాలమందు దావీదు నేర్పించిన నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క ఎదురైన మిక్కిలి భక్తి పడగలతోను తలచేదాని సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవప్రేమ రక్షిస్తున్న పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయమనుకున్నాను. నా మంచి చేసువా, నా ఆత్మ యొక్క మెలైన ఆకాంక్షతో ప్రతి మాని ప్రార్థించినాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారము భుజించి నీ ఆశను పొంది ఉన్నాము. ఈ ప్రసాదము మాకు పాపక్షమాపణను రక్షణను చేయుదునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణబీచితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణబీచితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా.
పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాథుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా. జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జయశ్రాజ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, నిత్య సహాయ మాత, నిత్య ఆరోగ్య మాత, పరిశుద్ధ మరియ మాత, పునీత జోజప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రియ సహోదరి సహోదరులారా, రేపు సాయంత్రం ఈస్ట్ ఇబ్రహీంపట్నం మన జడ్పీ స్కూల్ మండల ఆఫీసు వెనుకున్నటువంటి స్కూల్ ఆవరణలో రాజేశ్వరి వారి గృహమునందు ప్రార్థనా కూడిక ఉన్నది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచు ఉన్నాం. 6:30 గంటలకు పరిశుద్ధ శిలువ మార్గం, తదనంతరం ఒక పరిచర్య దివ్య బలి పూజ ఉంటుంది రేపు సాయంత్రం. కావున అది మన ఈస్ట్ ఇబ్రహీంపట్నం మన చర్చికి ఆపోజిట్లో మండల ఆఫీస్ వెనుక ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో వాళ్ళు ఉంటారు. స్కూల్లో పనిచేస్తూ ఆ గృహం నందు వారు ఏర్పాటు చేసుకున్నారు. రేపు 2వ శనివారం సాయంత్రం. కావున అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనవలసిందిగా కోరుచు ఉన్నాం.